Now, then in a moment's time, I'd come back to natural life again. ఆ తర్వాత ఒక క్షణంలో నేను తిరిగి నా ప్రకృతిమైన ప్రాణంలోకి నేను వచ్చాను. That thing has bothered me. ఆ విషయం నాకెంతో బాధని కలగచేసినది, కలసగలగచేసినది. I thought, oh, let it be that I'll never go to a place like that. No other human being will ever have to go to a place like that. ఓహో, అది అలాగే ఉండని, అలాంటి స్థలానికి నేను వెళ్ళను, మరొక ప్రాణి కూడా అలాంటి స్థలానికి వెళ్ళకూడదు అని నేను అనుకున్నాను. 7 months later, I had the vision of standing in the west and seeing that gold cross coming down upon me. 7 నెలల తర్వాత నేను పడమర దిక్కు నిలబడి ఉన్నట్లుగాను, బంగారు శిలువ నాపైకి వస్తున్నట్లుగాను నాకు ఒక దర్శనం కలిగినది. And I knew that there was a regions of the damned somewhere. ఒక చోట నరక శిక్షణ పొందే స్థలం ఒకటి ఉన్నదని నాకు తెలుసు. Now, I never noticed it too much until about 4 weeks ago. 4 వారాలకు ముందు తప్ప నేను ఈనాడు దాని అంతగా గమనించలేదు. The wife never thought of it in this terms. ఆ భార్య ఈ పరిస్థితుల గురించి ఏనాడు ఆలోచన చేయలేదు. About 4 weeks ago, the wife and I went down to Tucson to do some shopping. 4 వారాలకు ముందు నేను నా భార్య కొన్ని వస్తువులు కొనడానికి కొరకై ట్యూషన్ లో ఉన్న ఒక షాపుకు, ఒక కొట్టుకు వెళ్ళాము. And while we were sitting, the wife, we ran downstairs and there was a bunch of sissy-like boys had their hair ratted, like the women does, and bangs combed down here in front, and these real high trousers on, kind of, I guess the beatniks or what you call them. మేము ఇక్కడ కూర్చుని ఉన్నాము. నా భార్య కింద అంతస్తులోనికి వెళ్ళిపోయినది. అక్కడ కొంతమంది ఆడవాళ్ల వల్లే కనిపించే పురుషులు, సుశీలు ఆ గుంపు అక్కడ ఉన్నారు. ఆడవాళ్లు తల వెంట్రుకలకు ఏ విధంగా వేసుకుంటారో అలాగే వారు వేసుకుని ఉన్నారు. ముందుకు వెంట్రుకలు నిలువుగా పెట్టుకుని ఉన్నారు. ఒక విధమైన పొడవాటి ట్రౌజర్లు వేసుకుని ఉన్నారు. వాటిని బ్యాంటిక్స్ అని ఏదో పిలుస్తారు. And they were in there and everybody's looking at them and their heads is that big like the women that wears these here water head haircuts, and they were down there. వారు అక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి వైపే చూస్తున్నారు. ఆడవారు వేసుకునే ఆ వాటర్ హెడ్ హెయిర్ కట్స్ ఆ విధంగా వారు ఉంటాయి. ఆ విధంగా వారు అక్కడ ఉన్నారు. And a young woman come by and she said, "What do you think about that?" కొందరు ఎవరిస్తూ అక్కడికి వచ్చి, ఎవరు స్త్రీలు అక్కడికి వచ్చి దాని గురించి ఏమనుకుంటున్నారు అని అన్నదాన్ని. I said, "Then you ought to be ashamed of yourself if you can think that." దాని గురించి నేను ఏమనుకున్నట్టయితే అలాంటప్పుడు నిన్ను గూర్చి నీవు సిగ్గుపడవలసి ఉన్నది అని నేను అన్నాను. I said, "He has just as much right to do it as you do. Neither one of you have a right." నీవు చేసే ప్రతిదీ చేయుటకు అతడు హక్కును కలిగి ఉంటాడు. మీ ఇద్దరిలో ఎవరికీ హక్కు లేదు అని నేను అన్నాను. So I went upstairs and sat down. నేను పైకి వెళ్ళిపోయి అంతస్తులోకి వెళ్ళిపోయి పైన కూర్చున్నాను. And when I did, there's an escalator. It was a J.C. Penney store, and that escalator bringing the people up. అది జేసీ పెన్నీ యొక్క సరుకుల దుకాణం. ఎస్కలేటర్ అంటే నిత్యం లాంటి జనాన్ని పైకి తీసుకుని వస్తున్నది. I really turned sick at my stomach of seeing those women come up there, young, old, and indifferent, wrinkled, young, and every way, with little bitty shorts on. అక్కడికి వస్తున్న ఆ ఆడవాళ్ళని చూస్తుంటే నా కడుపులో నాకు జబ్బుచ్చినట్లయిపోయినది. చిన్నవారు, పెద్దవారు ప్రతి ఒక్కరూ ఒక విధంగా ఉన్నారు. చిన్న చిన్న పొట్టిగా ఉన్న బట్టలు ధరించుకుని అంకులు తిప్పుకొని ఉన్నారు. Their filthy body and those sexy dressed women with those great big heads like that, and here they come. వారు మురికి శరీరాలతో ఉన్న వారి లైంగిక వస్త్రాలు అలా పెద్ద కుప్పులు వేసుకుని వారు వస్తున్నారు. And one coming out that escalator is coming right up like that, where I was sitting back in a chair, sitting with my head down. నేను ఇక్కడ కుర్చీలో వెనకల కూర్చుని తలలుచుకుని ఉన్నాను. ఆ ఎస్కలేటర్ ఆ నిత్యుడు నేరుగా నాకు ఎదురుగా వస్తున్నది. And I turned and looked, and one of them coming up the steps was saying Spanish speaking to another woman. నేను స్త్రీ చూశాను. వారిలో ఒకరు మెట్ల దాకా వచ్చి మరొక స్త్రీతో స్పెయిన్ భాషతో ఇలా చెప్పినది. She's a white woman speaking to the Spanish woman. ఆమె ఒక తెల్లజాతి స్త్రీ స్పెయిన్ స్త్రీతో మాట్లాడుతున్నది. And when I looked, all at once I was changed. There I'd seen that before. నేను అలా చూసినప్పుడు ఒక్కసారిగా నేను మారిపోయాను. అక్కడ క్రితం నేను ఆమెను చూశాను.
Her eyes, you know how the women are doing now, painting their eyes just recently, like cat, put it up like this, and wearing cat glasses and everything, with eyes up like this, and that green stuff out of their eyes. ఆమె కళ్ళు ఎలా ఉన్నవో తెలుసా? ఇప్పుడు ఈ మధ్య స్త్రీలు ఎలా ఉంటున్నారో తెలుసా? కళ్ళకి రంగులు పూసుకుంటారు. పిల్లి మారిగా పిల్లి కళ్ళద్దాలు పెట్టుకుని కళ్ళు పైకి పెట్టుకుని పచ్చ రంగు కళ్ళ కింద పూసుకుంటారు. There was that thing I seen when I was a child. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అక్కడ చూచినది అలాంటిదే. There was the woman, just exactly. అక్కడ ఖచ్చితంగా అలాంటి స్త్రీలే ఉన్నారు. And I just got numb all over and began to look around, and there was those people mumbling, going on about the prices and things in the building. నాకంతా తిమిరి పట్టినట్టయిపోయినది. చుట్టూ ఆరంభించాను. అక్కడ ఆ ప్రజలు స్తబ్దతగా ఉండిపోయారు, తిమిరిగిట్లుగా ఉండిపోయారు. భవనములో వస్తువు ధరలు మొదలైనవి వాటితో వారు ఉండిపోయారు. I just looked like I just changed for a moment. ఒక్క క్షణమున నేనుగా మార్చుకోట్లు కనిపించినది. And I thought, that's what I saw in hell. నేను చూచి అలా అనుకున్నాను, అదే నేను నరకంలో చూసినదే. There they was, that canker. అక్కడ వారు కొరుకు పుండుల వలె ఉన్నారు. I thought because they were in hell, what made them that way, a greenish blue under their eyes. వారు నరకంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారు కాబోలు, అనగా వారి కళ్ళ కింద నీలి పచ్చ రంగులతో వారు ఉన్నారు, నరకంలో ఉన్నారు కాబట్టి అని అనుకున్నాను. And here was these women painted with greenish blue, just the way that vision said about 40 years ago. ఇది ఎక్కడైతే ఈ స్త్రీలు నీలిరంగు పచ్చ రంగులు పూత పుసుకుని ఉన్నారే, 40 సంవత్సరాల కిందట నేను దర్శనంలో అది చూచానే. About 40 years ago is what it's been. చూశారా, 40 సంవత్సరాల క్రితం అలాగున్నది. I'm 54, I was 14. నేను ఇప్పుడు 54 సంవత్సరాల వయస్కుడును, అప్పుడు నేను 14 సంవత్సరాల వయస్కుడును. So about 40 years ago, and that's the number anyhow of the judgment. కాబట్టి 40 సంవత్సరాల క్రితం ఎలాగైనా తీర్పు సంఖ్య గమనిస్తున్నారా? Now I've seen that, and I couldn't even speak to my wife when she comes. నేను దాన్ని చూశాను. నా భార్య వచ్చిన తర్వాత నేను చివరికి ఆమెతో మాట్లాడలేకపోయాను కూడా. She's over there trying to get Sarah and the kids some kind of a dress or something for school, and I couldn't even speak to her. షారాకు తదితర బిడ్డలకు బడికి బట్టలు కొనడానికై ఆమె అక్కడ ఉన్నది. నేను ఆమెతో మాట్లాడలేకపోయాను. She said, "Bill, what's the matter with you?" బిల్, ఏం జరిగింది అని ఆమె అడిగినది. I said, "Honey, I'm almost a dead man." నేను అన్నాను, చూడు ప్రీతమా, నేను చచ్చిపోయినట్లుగా అయిపోయాను అని అన్నాను. And she said, "What's the matter? Are you sick?" ఏం జరిగింది, జబ్బుగా ఉన్నదా అని అడిగినది ఆమె. I said, "No, something's just happened." లేదు, ఒకటి ఇప్పుడు జరిగిపోయినది అని అన్నాను. Now she don't know. She's waiting for this tape to return. I've never said it to nobody. ఇప్పుడు ఆమెకు తెలియదు, ఈ టేపు తిరిగి వెలుటకై ఆమె ఎదురు చూస్తున్నది. అది నేనెన్నడూ ఎవరితోనూ చెప్పలేదు. And I thought I'd wait, as I promised, bring it to the church first. Bring it to the church. That's my promise. నేను వాగ్దానం చేసిన రీతిగా నేను ఆపుదమనుకున్నాను. చూడండి, మొదటి సంఘానికి తెచ్చుట కొరకై అది నా యొక్క వాగ్దానము. And you'll realize after tonight, the reason I try to keep my promise. నా యొక్క వాగ్దానం నేను ఎందుకు నిలబెట్టుకుంటున్నాను మీరు ఈ రాత్రి కోరిక తర్వాత గ్రహించగలుగుతారు. గమనిస్తున్నారా? I thought then, as I noticed them hankering looking eyes on them women. ఆ తర్వాత నేను తలంచాను, కొరుగుడు పుండ్ల వలె కనిపిస్తున్న ఆ స్త్రీలు కన్నులు గమనించాను. There were the Spanish, the French, and Indian, and white, and all together. అక్కడ స్పెయిన్, ఫ్రెంచి, ఇండియా, తెల్లని వారు అందరూ ఉన్నారు. But that great big heads, bushed up with that combs where they comb it back, way big, and then comes out, how they do it, fix it in there, like this. పెద్ద తలకుప్పులు ఆ దువ్వెనలతో పొదల్లాగా పైకి పెట్టుకుని వెనుకకు దువ్వి పెద్దదిగా చేసి బయటికి తెచ్చుట. అది ఎలా చేస్తారో మీకు తెలుసు. వారు చేసుకున్న రీతిగానే కట్టుకుంటారు. And then them canker looking eyes, and the eyes with the paint that run back like a cat's eye. ఆ తర్వాత కురుగుడు పుండ్లుగా కనిపించే కళ్ళకి రంగులు పిల్లి కళ్ళు మారేగా కళ్ళు తిప్పుకుంటా. And then talking, and there I was again, standing there in J.C. Penney's store, back in hell again. ఇది మరలా అక్కడ జేసీ పెన్ కొట్టులో నిలబడి తిరిగి నరకంలో ఉన్నాను
అనుకున్నాను. I got so scared. I thought, Lord, surely I haven't died, and You've let me come to this place after all. నేను ఎంతగానో భయపడిపోయాను. ప్రభువా, నేను నిజంగా చనిపోలేదు కదా, ఈ స్థలానికి వచ్చుటకు నీవు నాకు అనుమతి ఇచ్చావు అంతే అని అనుకున్నాను. And there they were making just around like that in that vision, like you could just barely hear it with your ears, you know. మరి అక్కడ దర్శనంలో చుట్టూరు ఉన్నారు. నీ చెవులతో ఆ శబ్దాన్ని వినలేవు. Just the mumble and going on with people, and then women coming up that escalator and walking around there, and there's them green and funny looking eyes, mournful. ఆ ఎస్కలేటరు లేక ఆ నిత్యం దగ్గరికి వచ్చుతూ నడుస్తున్న వీరు అలా గురుగుతుంట్లుగా వెడుతున్నారు. అక్కడ ఓహో ఓహో అంటున్నారు. పచ్చగా ఉండి తమాషా కళ్ళతో ఉండి వేదంతో ఉన్నారు వారక్కడ. Wife come up and I said, just let me alone a minute, honey. I said, if you don't mind, I want to go home. నా భార్య వచ్చినది. ప్రీతమా, ఒక నిమిషం అలా ఉండని అని అన్నాను. నీవేమనుకోకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాను. And she said, are you sick? నీవు అస్వస్థగా ఉన్నావా అని అడిగింది ఆమె. I said, no, just go ahead, honey, if you got any shopping to do. లేదు, నేను వెళ్తాను. ప్రీతమా, నీవేమైనా వస్తువులు కొనాలా అని అడిగాను. She said, no, I'm finished. లేదు, అయిపోయినది అని చెప్పింది ఆమె. And I said, let me take it, but see. I walked out. నే అన్నాను, నన్ను నీ చేయి పట్టుకొని గమనిస్తున్నారా, నేను బయటికి నడిచాను. She said, what's the matter? ఏంటి, ఏం జరిగినది అని అడిగింది ఆమె. I said, Meady, something happened up there. మేరీ, ఒకరెక్కడ నాకు జరిగినది అని చెప్పాను. And while I was under that, I thought this. What day are we living in? Could this be the third pull? నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను తలంచాను, మనం ఏ దినాన జీవిస్తున్నాము, ఇది మూడవ లాగుడా. I've got some notes here. ఇప్పుడు నా దగ్గర కొద్దిగా వివరణ నోట్స్ ఉన్నది. Jesus, we find out that Jesus in His ministry, after He had preached to the people, యేసు ఆయన యొక్క పరిచర్యలో ఆయన ప్రజలకు బోధించిన తర్వాత మనం ఇది చూస్తున్నాము. now we're going to be real scriptural on this. ఇప్పుడు దీన్ని గురించి మనము నిజంగా లేఖనముకు సంబంధితమైన దానిలోకి వెళ్ళిపోతున్నాం. After Jesus had finished His ministry, and His ministry was rejected by the people, యేసు తన పరిచర్యను ముగించిన తర్వాత ఆ యొక్క పరిచర్య ప్రజల చేత నిరాకరించబడి ఉన్నది. now you'll read between the lines, draw your own conception. Remember what I told you at the first. ఇప్పుడు మీరు గీతల మధ్యలో నుండి చదివి మీ సొంత భావనను గీయవచ్చును. మొదట నేనేమి చెప్పానో అది గుర్తుంచుకోనండి. After He had preached, He come as a promised one for that day. We all know that. ఆ దినానికి ఆయన వాగ్దానం చేయబడిన వానిగా ఆయన వచ్చాడు. అది మనందరికీ తెలుసును. The scriptures identified Jesus Christ as Messiah. That's right. యేసుక్రీస్తును మెస్సయ్య లేఖనములు గుర్తించినవి. అవునా? Firmly vindicated by God in His Word that He was Messiah. అనిర్ఘలంగా అచంచలంగా ఆయన మెస్సయ్య అని దేవుని వలనను ఆయన వాక్యము ద్వారాను రుజువు చేయబడి ఉన్నది. There's no question. Does anybody question it? If you do, then you come to the altar that He wasn't the Messiah. ఇక ప్రశ్నే లేదు. ఎవరైనా అది ప్రశ్నించినట్లయితే నీవు ఆ విధంగా చేస్తే అలాంటప్పుడు ఆయన మెస్సయ్య కాదు అని నీవు వేదిక మీదకు రావాల్సి ఉంటున్నది. He was clearly identified as a Messiah. ఆయన విషయంగా మెస్సయ్య అని గుర్తించబడ్డాడు. But after God identified Him, దేవుడే అది రుజువు చేశాడు. ఆ తర్వాత as Peter said on the day of Pentecost, when he talked to the Sanhedrin there about 4 days later, పెంతెకోస్తు దినాన పేతురు చెప్పిన రీతిగా 4 దినాల తర్వాత అతడు సన్నిధి సభతో మాట్లాడుతున్నప్పుడు he said, Jesus of Nazareth, a man approved of God among you by signs and wonders which God did by Him in the midst of which we all are witnesses. See? అతడు చెప్పాడు, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలను మహత్కారాలను సూచికలను మీ మధ్యను చేయించెను. దేవుడు ఆయన అంగీకరించి ఉన్నాడు, అందుకు మేము సాక్షులం. గమనిస్తున్నారా? You have, talking about wicked hands that have crucified the Prince of Life, which God has raised up and shown forth these things that you see. మీరు ఆయన తీసుకుని జీవాధిపతిని దుష్టుల హస్తాల చేత సిలువ వేయించుతరి. దేవుడు ఆయన లేపాను, ఇంకా మీరు చూచు వీటిని చూయించను.
చూశారా? Christ lived on, of course, still is today. క్రీస్తు జీవించాడు. అవును, ఈరోజు జీవిస్తున్నాడు. Now, after Jesus had clearly came, identified himself, God identified him, and he prophesied. యేసు విషయంగా వచ్చిన తర్వాత, లేక వివరంగా తెలియబడిన తర్వాత, ఆయన తనకు తానే గుర్తించబడ్డాడు. దేవుడు ఆయన గుర్తింపు చేశాడు. ఆయన ప్రవచించాడు. And after the days of his prophecy, though scripturally identified, the people rejected him. That's right. ఆయన యొక్క ప్రవచన దినాలు లేఖము ద్వారా గుర్తించబడిన తర్వాత కూడా ప్రజలు ఆయన తిరస్కరించారు. అవును కదా? And he preached then after they rejected him, here the ones that had a possibility of being saved. ఆయన వారు ఇక్కడ తిరస్కరించిన తర్వాత రక్షించబట్టుకు వారికి అనుకూలత ఉండెను. Remember, when he was preaching, there was a possibility of anybody being saved. గుర్తుంచుకోండి, ఆయన బోధ చేయుచుండగా ఎవరైనా రక్షణ పొందుటకు అనుకూలత ఉండెను. We don't know who they are, they're predestinated, but he continually preached. వారెవరైనది మనకు తెలియదు. వారు ముందుగా నిర్ణయించబడినవారు. అయితే ఆయన బోధ చేస్తూనే ఉండెను. But after the days of his preaching, his ministry continued on, because the last group he preached to was the souls that were in hell, that could not be forgiven. అయితే ఆయన బోధ దినములు అయిన తర్వాత, లేక ఆయన సువార్త పరిచయ దినములు అయిపోయిన తర్వాత ఆయన పరిచయ కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే ఆయన ఆఖరిగా బోధించిన గుంపు ఎవరనగా క్షమాపణ పొందుకోలేని నరకములో ఉన్న ఆత్మలు. I clearly read that from the Bible here from 2 Peter. ఇక్కడే నేను బైబిల్ గ్రంథంలో నుండి 2వ పేతురు పత్రిక నుండి చదివాను. గమనిస్తున్నారా? He went and preached to souls that were in prison, which is hell, locked up until the day of the judgment. ఆయన వెళ్లి చెరలో అనగా నరకములో ఉన్న ఆత్మలకు బోధించాడు. అది తీర్పు దినం వరకు తాళం వేయబడి ఉన్నది. Because you see, the judgment isn't now, and there's no burning hell now. మీరు గమనిస్తున్నారా? తీర్పు ఇక్కడ కాదు. ఇక్కడ కాల్చి వేయు నరకము, అగ్నిగుణం ఇక్కడ లేదు. Somebody tell you the guy's in burning hell now, that's wrong. See? ఒక నీకు చెప్పవచ్చు, అతడు ఇప్పుడు నరకములో కలుతున్నాడని. అది తప్పు, అవునా? A judge of this earth is just enough to never condemn a man until he's brought to trial. ఈ భూసంబంధమైన న్యాయాధిపతి అతను తీర్పు తీర్చబడే వరకు అతన్ని శిక్షించడు. And God will never throw a man into the fiery furnace until first he is condemned by God's own laws. ఒక మనుష్యుడు దేవుని యొక్క సొంత చట్టాల ద్వారా శిక్షించబడే వరకు అగ్నిగుండముల్లో అతన్ని వేయడు ఆయన. He rejected mercy. So you see, he first has to have a trial, and the trial is a great white throne judgment. అతడు కనికరాన్ని తృణీకరించాడు. చూసారా? కనుక మొదటిగా న్యాయ తీర్పు జరగాలి. ఆ న్యాయ తీర్పే మహాధవల సింహాసనం యొక్క తీర్పు. But now he's in a place called a prison house. అయితే అతను ఇప్పుడు ఒక చెరసాల గృహం అనే స్థలంలో ఉంటాడు. As I saw the vision of both places, and by the grace of God, I say this not to be sacrilegious, and if it's wrong, God forgive me. I believe I've been in both places. In both places. దేవుని యొక్క కృప ద్వారా ఆ 2 స్థలాల దర్శనాలు చూచినది ఒకటిగా, దేవదూషణగా నేను చెప్పట్లేదు. అది తప్పైతే దేవుడు నన్ను క్షమించుగాక. నేను 2 స్థలాల్లో ఉండి ఉంటున్నానని నేను నమ్ముతున్నాను. గమనిస్తున్నారా? Now I've seen the redeemed, the blessed, and I've seen the lost and where they were at. ఆశీర్వదించబడి విమోచించిన వారిని నేను చూశాను. ఇంకా నశించిన వారిని వారు ఎక్కడ ఉన్నారో దానిని నేను చూశాను. That's why I stand as your brother today to warn you to flee from that downward path. అందుచేత ఈ దినాన మీ యొక్క సహోదరునిగా నేను ఇక్కడ నిలబడి అఘాతానికి వెళుతున్న ఆ దారి నుండి మీరు మళ్ళుకోండి అని హెచ్చరిక చేస్తున్నాను. Don't you never go that road. ఆ దారికి మీరెన్నడూ వెళ్ళవద్దు. And you've got everything to live for, that blessed upward way, where the redeemed are in joy and peace, and you can't sin. మీరు బ్రతకడానికి అన్నీ ఉన్నది. ఆశీర్వాదకరమైన ఆ పై మార్గమున విమోచించబడిన వారు అక్కడ సమాధాన సంతోషంతో ఉంటారు. వారు పాపము చేయలేరు. They can't be sorry. They can't. There's nothing. They're perfect. Seen both places. వారు దుఃఖపడరు. లేదు, వారు అలాగా ఉండరు. అక్కడ మరొకటి లేదు. వారు సంపూర్ణై ఉంటారు. 2 స్థలాలను చూశాను. I know that's an awful statement for a person to make, but God being my judge, I solemnly believe I've seen both places. I believe that.
ఒక వ్యక్తి అది చేయటకు భయంకరమైన నిర్ధారణ నాకు తెలుసు. అయితే దేవుడు నా న్యాయాధిపతి ఉన్నాడు. నేను 2 స్థలాలు చూశానని నేను భక్తిపూర్వకంగా నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను. And oh, far be it from any person ever entering that regions of the lost. నశించిపోయిన వారి స్థలాలకు ఎలాంటి వ్యక్తి అయినా అందులో ప్రవేశించగా దూరమును కాక. If you were standing with hot wires bored to you, tormented in every way, and being out like that devil torment there is in that place. నేను రంధ్రాలు వేసి మసమసలాడుతున్న వేడి తీగలపై నిన్ను నిలబెట్టి నిన్ను అన్ని విధాలా బాధిస్తున్నట్లయితే ఆ స్థలములో దయ్యాన్ని బాధించుట ఆ విధంగా ఉండదు. There could be nothing because the human mind couldn't comprehend what that regions of the lost is. తప్పిపోయిన వారి యొక్క స్థలం ఎలా ఉంటుందో మానవ మనస్సు దాన్ని గ్రహించలేదు. There's no way to explain it. దాన్ని వివరించడానికి మరి యొక్క మార్గం లేదు. And there's no way to explain what the regions of the blessed is. It's so great. మరియు ఆశ్రయించబడిన వారి యొక్క స్థానాన్ని వివరించడం కూడా దానికి వేరే మార్గం లేదు. ఇది ఎంతో గంభీరమైనది. That's the horrible and this is so great. It's from the ridiculous to the sublime. అది ఎంతో భయంకరమైనది, ఇది ఎంతో గొప్పది, అదెంతో అవహేళమైనది, ఇదెంతో ఔన్నత్య మహనీయమైనది. So if anybody hears me, and I'm getting to be an old man, I don't know how much longer I got. I'll soon be 55 years old. కాబట్టి ఎవరైనా నా మాట వింటున్నట్లయితే నేను ముసలివాడిని అయిపోతున్నాను. నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. నాకు త్వరగా 55 రాబోతున్నది. And I don't know, according to nature, I may not have too many years. నాకు తెలియదు. ప్రకృతి ప్రకారంగా నాకు అనేక సంవత్సరాలు ఉండకపోవచ్చు. I don't know where this tape will go. ఈ టేపు ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. Well, every 1 year, here in the tape or wherever it may go, don't never go towards that regions of the lost. You can't picture hell being that bad. అయితే ప్రతి ఒక్కరు వినండి. వారు ఎక్కడికి వెళ్ళినా టేపు మీద వినండి. నశించిపోయే వారి స్థలానికి వెళ్ళవద్దు సుమా. ఎంత చెడ్డదో నరకాన్ని నీవు చిత్రించలేవు. అది అంత చెడ్డది. And whatever you do, don't you never forget this, that the regions of the blessed. నీవేమి చేసినప్పటికీ ఇది మర్చిపోవద్దు. ఆశ్రయించబడిన వారి యొక్క వాసస్థలాన్ని నువ్వు మర్చిపోవద్దు. I would say this with St. Paul, eye has not seen, ear has not heard, or either could it enter the heart of man what God has for them in store that loving. కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనిషి హృదయంలోనికి వినలేదు. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి అని పరిశుద్ధ పౌలుతో కలిసి నేను చెప్తాను. So stop if you're listening to tape, turn the machine off and repent if you're not saved and get right with God. కాబట్టి నీవు టేపు వింటున్నట్లయితే నిలుపు చేయి, యంత్రాన్ని ఆపు చేయి. నీవు రక్షించబడకపోతే పశ్చాత్తాపడు, దేవునితో సరిచేసుకో. Saying this by first-hand experience, as I believe in my heart. నేనిది హృదయముతో నమ్మిన రీతిగానే నా యొక్క ప్రథమ అనుభవంతో నేను దీన్ని చెప్తున్నాను. And I say, if the visions has deceived me, God being merciful for me, make a statement like that. నేను చెప్తున్నాను, దర్శనాలను మోసపుచ్చేట్లయితే ఇలాంటి వివరణ నేను ఇచ్చినందుకు దేవుడు నన్ను కనికరించును కాక. But with the sincerity in my heart, knowing that not one of them visions ever failed, I believe that I have been in both places. ఆ దర్శనాలలో ఏ ఒక్కటి అపజయముందని ఎరిగి నా హృదయ విధేయతతో నేను ఆ 2 స్థలాల్లో ఉన్నానని నమ్ముతున్నాను. Far be it from any human being going that road downward. ఆ కిందికి పోతున్న ఆ దారిని ఏ నరుడు ఉండుట దూరమగునుగాక. Now, Jesus, after he had finished his ministry, preached to those souls that were unsavable, that could not ever be saved. మరిప్పుడు యేసు తన పరిచయం ముగించిన తర్వాత రక్షణ పొందలేని ఆ ఆత్మలకు బోధించాడు. అవి ఎన్నడూ రక్షణ పొందలేవు. Now the Bible tells us that. బైబిల్ దాన్ని మనకు తెలియజేస్తున్నది. He went and preached to the souls that were in prison that repented not. ఆయన చెరలోకి వెళ్లి పశ్చాత్తాపం పొందలేని ఆత్మలకు ఆయన బోధించాడు. When mercy was given to them, they spurned mercy and now they're waiting for the judgment. వారికి కనికరం ఇవ్వబడినప్పుడు ఆ కనికరాన్ని వారు తృణీకరించారు. ఇప్పుడు వారు న్యాయ తీర్పు కొరకై ఉన్నారు. Oh, what a time that must have been! ఓ ఎంతటి
సమస్య సమయమై ఉంటున్నది ఇది. Oh, I wish there was some way I could shake the world with that to let them see what the reality is. ఒక విధంగా అట్టి దానితో లోకాన్ని నేను కదిలించాలనుకుంటున్నాను, వాస్తవం వారు చూడలాగన. And Jesus said himself, as the Father sent me, so send I you. యేసు తనకు తాను ఈ విధంగా చెప్పాడు, తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. And as the Father sent him to preach to the living, to those who had hope, and then present the same message to those who had no hope, it seems to fitting at this time that will have to be done. తండ్రి సజీవైన వారికి బోధించుటకు ఆయన పంపిన రీతిగా నిరీక్షణ ఉన్న వారి యొద్దకు పంపినట్లుగా తరువాత నిరీక్షణ లేని వారికి అదే వర్తమానం ఇచ్చిన కొరకై అది ఈ సమయంలో అది నెరవేరబడి కొరకై అది అలా సరిపోతుంది. Because the Spirit of Christ living in us does not change the nature of Him, or doesn't change God's system. ఎందుచేతనంటే మనలో ఇందు క్రీస్తు ఆత్మ ఆయన స్వభావాన్ని మార్చదు, లేక దేవుని పద్ధతిని మార్చలేదు. He must be the same in every generation. He must be the same. ప్రతి కాలములో ఆయన అలాగే ఉండవలసి ఉన్నది, ఆయన ఒకే విధంగా ఉండవలసి ఉన్నది. Said, as the Father sent me, so send I you. తండ్రిని పంపిన రీతిగా నేను మిమ్మల్ని పంపుదును అని చెప్పబడుతుంది. The ministries must be the same. Insomuch that he said, I see some of you writing scriptures down, St. John 14:12. దైవ సేవకులు అలాగే ఉండాలి. మీలో కొందరు లేఖలు రాసుకుంటూ నేను చూస్తున్నాను. యోహాను 14:12. He that believeth on me, the works that I do, shall he do also. See? నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యములు చేయను. చూస్తున్నారా? The works, preaching to the lost, healing the sick, and then to the impossible to ever be saved. See? కార్యములు నశించిన వారికి బోధ చేయుట, రోగులు స్వస్థపరచుట, ఆ తర్వాత ఎన్నడూ రక్షణ పొందలేని వారు, అలాంటి వారు అసాధ్యం. చూశారా? The work went on just the same. కార్యాలు అలాగే ఉండి కొనసాగుతవి. So this is then has this been? May I put it like this? The ministry of Jesus Christ reincarnated in His church in this last day. కాబట్టి ఇది ఉండవలసి ఉన్నది. ఇది ఉన్నదా? నేను దాన్ని ఈ విధంగా చెప్పవచ్చునా? యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఆయన సంఘములో ఈ కడవరి దినాలలో తిరిగి రూపు దాల్చుతున్నది. That's what many of us believe. I believe with you. అదే అనేక మంది మనలో నమ్ముతున్నది. నేను మీతో కలిసి నమ్ముతున్నాను. I believe this. If I didn't believe it, I'd do something else about it, because after all, this is me that's concerned in here. నేను ఇది నమ్ముతున్నాను. అది నేను నమ్మినట్లయితే దాని గురించి నేను ఒకటి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ బాధ్యత కలిగినది నేనే. And if the Spirit of God be in you, you're concerned about the people. దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటే మీరు ప్రజల గురించి బాధ్యత కలిగి ఉంటారు. There was a scripture that always puzzled me, how that Moses could tell God a better idea than God had. So I found out that it was the Spirit of Christ in Moses. See? ఒక లేఖనం ఎప్పుడు కూడా కలవరం కలుగు చేస్తుంటున్నది. దేవుడు కలిగిన దానికంటే ఒక మంచి తలంపును మోషే దేవుడికి ఎలా చెప్పగలిగి ఉన్నాడు? నేను తెలుసుకున్న తర్వాత అది క్రీస్తు ఆత్మ మోషేలో ఉండుట చేతనే. చూశారా? God said, Moses, separate yourself from them. I'll destroy the whole thing and start with you. దేవుడు చెప్పాడు, మోషే వారిలో నిన్ను నీవు ప్రత్యేకపరచుకో, అందరినీ నశింపచేసి నీతో ఆరంభం చేస్తాను అని ఆయన చెప్పాడు. He said, Lord, he throwed himself in the breach and said, take me. Blot out my name. అందుకు అతడు చెప్పాడు. అతడి ఖాళీ స్థలములో తానే నెట్టుకున్నాడు. ఇలా అన్నాడు, ప్రభువా నన్ను తీసుకో, నా పేరు తుడిపెట్టు. These very people that had rebelled, his heart went for them. See? ఎదురు తిరిగిన ఈ ప్రజల కోసమే తన హృదయం ఆధారపడినది. చూశారా? And when a minister that's got the people on his heart, how could I ever feel justified before God and to myself to ever hold anything back from a people that you love better than you love yourself? దైవ సేవకుడు ప్రజలను తన హృదయంలో ఉంచుకున్నట్లయితే ఎంత బాగుండు. నీకంటే ఎక్కువగా నేను
ప్రేమించుకొని ప్రజలకు దూరంగా నాకు నేను ఏదైనా పట్టుకున్నట్లయితే దేవుని ఎదుట నేను ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాను? How could a man take a person into the church by a hand joint or some sprinkler, some false baptism or something, and let him lay under the influence of a lie and know that Bible lays there and say he loves the person? మందిరానికి వచ్చి ఒక మనిషి చేయి కలిపడం ద్వారా, ఏదో చిలకరింపు చేసి తప్పుడు బాప్తిసం ఇచ్చడం ద్వారా, అక్కడ బైబిల్ గ్రంథంలోనే అది ఉన్నదని తెలిసి కూడా అతనిని అబద్ధానికి ప్రభావితునిగా చేసినట్లయితే అతడు మందిరానికి వచ్చి మనిషిని ప్రేమిస్తున్నానని ఎలాగ చెప్పగలుగుతాడు? Oh, I have to beg for my living, whatever it is. Let me be honest with God and the people to tell him the truth. నా బ్రతుకు తెరువు కోసం నేను భిక్షగాడైనప్పటికీ దేవునికి ప్రజలకును నేను యథార్థవంతునై ఉండి సత్యాన్నే వారికి నేను చెప్తాను. Never let me be a deceiver. నేనెన్నడూ మోసపరచువాడుగా ఉండను. How can I deceive who I love? నేను ప్రేమిస్తే నేను ఎలాగ ద్వేషిస్తాను? So I have to hurt them, yet I love them. నేను వారిని బాధపరిచినప్పటికీ నేను వారిని ప్రేమిస్తాను. That's the reason you spank your child. It's because you love him. అందుచేత నేను నీ బిడ్డను ప్రేమిస్తున్నావు కనుక అతన్ని శిక్షిస్తావు. Not because you don't like him, because you love him. అతనంటే ఇష్టం లేక కాదు, నీవు అతన్ని ప్రేమించావు కాబట్టి. If he's wrong, he'll get killed if you don't correct him. అతను తప్పు చేస్తే నీవు అతన్ని శిక్షించకపోతే అతను చచ్చిపోతాడు. Now, so has the ministry been, as it was, so is it today. అలాగ ఉంటుంది పరిచర్య కూడా. ఆ దినాన ఎలా ఉన్నదో ఈ రోజు కూడా అంతే. It has been preached and thoroughly vindicated by the Word of God that it couldn't be man, it has to be God. It has to be. అది ప్రకటించబడవలసినది, దేవుని వాక్యము చేత అది రుజువు చేయబడవలసినది, మనిషి చేత కాదు, అది దేవుని చేత. అది అలాగుండవలసి ఉన్నది. Notice, the same spiritual signs that Jesus done has reoccurred on the earth in the last days. గమనించు, యేసు చేసిన అవే ఆత్మ సంబంధమైన సూచక్రియలు కడవరి దినాలలో భూమి మీద తిరిగి కనిపించవలసి ఉన్నవి. The very same spiritual sign that he identified himself as Messiah has identified him today. He's still Messiah. మెస్సయ్యగా తనకు తానుగా రుజువు చేసుకున్న ఆత్మ సంబంధమైన సూచక్రియ ఈ రోజు ఆయనలో గుర్తించబడవలసి ఉన్నది. ఆయన ఇంకా మెస్సయ్యయే. The same material signs has appeared on the earth that appeared by what he was. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ద్వారా ఏమి అగుపించినవో అవే భౌతికమైన సూచక్రియలు భూమి మీద అగుపించినవి. Same pillar of fire that St. Paul saw, same one, all that has reoccurred with the same nature in it, doing the same thing. పౌలు సూచినది అదే అగ్నిస్తంభము, అదే తిరిగి అదే స్వభావ లక్షణాలతో అదే సంగతులు చేస్తూ అది తిరిగి అగుపించినది. Jesus claimed that he's done nothing until the Father showed him. యేసు నిర్దిష్టంగా ఇలాగన్నాడు, తండ్రి ఆయనకు చూయించే వరకు ఆయన ఏది చేయడు అని. And the Father is the Holy Spirit. We realize that. It's just the office of God. తండ్రినిగా పరిశుద్ధాత్మ మనం అది గ్రహించాము. అది దేవుని యొక్క కార్యాలయం మాత్రమే. If it isn't, then which one of them is the Father of Jesus Christ? అది అలా కాకపోతే యేసుక్రీస్తు తండ్రి ఎవరు? Jesus said God was his Father, and the Bible said the Holy Ghost was his Father. యేసు చెప్పాడు దేవుడు తన తండ్రి అని, మరియు బైబిల్ గ్రంథం తెలుపుతున్నది పరిశుద్ధాత్మ ఆయన యొక్క తండ్రి అని. Now you can't make him be an illegitimate child. So the Holy Ghost is God. So is Jesus God. నీవు ఆయన అక్రమైన బిడ్డగా చేయలేవు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే యేసు దేవుడు. So God, Father, Son, and Holy Ghost that's three offices of one God. It's three attributes, the same God. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అదే దేవుని యొక్క మూడు కార్యాలయాలు. అదే దేవుని యొక్క మూడు గుణ విశేషాలు. You're a part of God, and I'm a part of God. See? But I'm not all of God, neither are you all of God. See? నీవు దేవుని యొక్క భాగానివి, నేను దేవుని యొక్క భాగాన్ని. గమనిస్తున్నారా? నేనంతా దేవుని కాదు. ఆ విధంగానే నీవు కూడా దేవుడివి కాదు. చూశారా? It's attributes of God upon us as sons adopted by Jesus Christ. మన మీద దేవుని యొక్క గుణ విశేషాలు అవి యేసుక్రీస్తునందు ఒక దత్తపుత్రులుగా చేసినవి.
which God himself become flesh to die for us. అదే దేవుడు శరీరధారైనాడు మనకై మరణించుట కొరకై. Now, the Holy Spirit always showed him things to come. And he never was wrong. It was always perfect. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా రాబోతున్న సంగతులను ఆయనకు చూయించాడు. ఆయన ఎన్నడూ పొరపాటు పడలేదు. అది ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమైనది. Is that right? అవునా? He did not take credit to himself. He gave credit to God. ఆయన తన ఘనతను కోరుకోలేదు. దేవుడికే ఘనత ఇచ్చాడు ఆయన. He said the Son can do nothing in himself but what he sees the Father doing. That ఆయన చెప్పాడు, కుమారుడు తనకై తాను ఏమీ చేయడు, అయితే తండ్రి చూపించినదే ఆయన చేశాడు. and the Father, the Holy Spirit was his Father. పరిశుద్ధాత్మ ఆయన తండ్రి. Is that right? అవును కదా? Joseph, thou son of David, fear not to take and be married thy wife, for that which is conceived in her is of the Holy Ghost, which was his father. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరణ చేర్చుకుంటకు భయపడవద్దు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మలో కలిగినది. ఆ పరిశుద్ధాత్మ ఆయన తండ్రి. And the Holy Ghost showed Jesus things to come. Told him things that was. పరిశుద్ధాత్మ రాబో సంగతులను యేసుకు చూయించాడు. జరిగిన సంగతులను ఆయనకు తెలియచేశాడు. And he was the God prophet. మరియు ఆయన దేవుడు ప్రవక్త. Because the word of the Lord only comes to the prophet. ఎందుకంటే ప్రభు వాక్యం ప్రవక్త యొద్దకు వచ్చును. Showing that the words came in minor form, the prophets wrote what the Lord told them. కొద్ది తక్కువలో ప్రవక్తల యొద్దకు వాక్యముల బట్టి చూపించగా ప్రభు ఏమి చెప్పి ఉన్నాడో ప్రవక్తలు వాటినే వ్రాశారు. But he wrote nothing because he was the word. He was the word. అయితే ఆయన ఏమి కూడా వ్రాయలేదు. కారణం ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యము. Notice, the same Holy Spirit that lived in him, yet a little while in the world will see me no more, yet ye shall see me, because I will be with you, even in you, to the end of the world. గమనించు, ఆయనలో నివసించిన ఆ పరిశుద్ధాత్మయే కొంచెము కాలమైన తర్వాత లోకము ఇక నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఎందుకనగా యుగ పర్యంత వరకు నేను మీలోను మీతో కూడా ఉందును. I will come to you, he said. నేను మీ వద్దకు వత్తును అని ఆయన చెప్పాడు. I was the Father that was in him, that will come to you. నేను అనగా ఆయనలో ఉన్న తండ్రి మీ యొద్దకు వత్తును. And he said, when the Holy Ghost has come upon you, he will reveal these things that I've taught you and will show you things to come. ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నేను మీకు బోధించినవి ఆయన మీకు తెలియచేయను, జరగలేని సంగతులు మీకు తెలియచేయను. There you are. Now, అక్కడే మీరు ఇప్పుడు ఉన్నారు. now we notice that as the Holy Spirit worked in the church then, so has the Holy Spirit done exactly the same things today. మనం ఇప్పుడు గమనిద్దాము. ఆ దినమందు సంఘములో పరిశుద్ధాత్మ ఎలాగూ పనిచేసెనో ఆ విధంగానే అవే సంగతులు ఈ దినమందు పరిశుద్ధాత్మ చేశాడు. Announcing by the pillar of fire, just exactly was at the beginning, the same thing. ఆరంభములో ఎలాగో అలాగే అగ్నిస్తంభమును ప్రకటన చేయుట. And seeing this come upon Jesus, John announced it at the river Jordan. యేసు మీదకి వచ్చుట అది చూచి యోర్దాను నది దగ్గర యోహాను ప్రకటన చేశాడు. And has proved everything, even scientific pictures of it. ప్రతిదీ కూడా శాస్త్రీయంగా రుజువు కాబట్టి దాన్ని శాస్త్రీయ చిత్రాల ద్వారా శాస్త్రసమైన చిత్రాల ద్వారా ప్రకటనమైనది. It can't be disputed. అది తర్క వితర్కమైనది కాలేదు. It was scientifically, it was material. అది విజ్ఞాన శాస్త్రమైనది. అది బాహుటమైన వస్తు రూపమైనది. It wasn't mythical thought, it wasn't psychology. George J. Lacey said, the mechanical eye, the camera won't take psychology. The light struck the lens. అదేదో ఊహాజనితమైన తలంపు కాదు సుమా, అది మనోత్వ శాస్త్రము కాదు. జార్జ్ జే లెస్సీ చెప్పాడు, కెమెరా యొక్క యాంత్రికమైన కన్ను మనస్తత్వ శాస్త్రాన్ని పట్టుకోలేదు. ఆ వెలుగు లెన్స్లను అది సంధించినది. And what about you, church, that about 6 or 8 months ago, here in Stenier saying, it's thus saith the Lord, that I'm going to Tucson, Arizona, there'll be a blast and 7 angels will appear. సంఘమా, మిమ్మల్ని గుర్తు సంగతి ఏంటి? 6 లేక 8 నెలల క్రితము ఇక్కడ నిలబడి ఉండి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని చెప్పిన సంగతి ఏంటి?
ఈ విధంగా చెప్పబడినది. నేను ట్యూషన్లోని అర్జునకు వెళ్తున్నాను. అక్కడ ఒక పెద్ద ప్రేలుడు సంభవిస్తుంది. 7 దూతలు కనిపిస్తారు అని చెప్పబడినది. మీ జ్ఞాపకమునుగా Not even God make it so real until the Look magazine took the pictures of it. దేవుడు దాని ఎంతగానో వాస్తవమైనదిగా చేశాడు. ఎంతవరకనగా లుక్ మ్యాగజైన్ దాని పటమును పట్టుకునేంత వరకు Spiritual foresaw materialized just exactly the same. The 7 angels which brought forth the winding up of all the scriptures. ఆత్మ సంబంధముగా ముందుగా చూయించబడి ఉన్నది ఉన్నట్టుగా ఫలరీకృతమైనది 7 దూతలు అన్ని లేఖనాలను పరిసమాప్తమైనదిగా తెచ్చి ఉండేది. Because all the mysteries of the entire Bible lays in the 7 seals. కారణం బైబిల్ గ్రంథంలోని సమస్తమైన మర్మములు 7 ముద్రలలో ఉండి ఉన్నవి. We know that is the book it's sealed with that even now. అది ఒక పుస్తకమని మనకు తెలుసు. అది హెచ్చు తగ్గులు లేని ఉండి అది ముద్ర వేయబడి ఉన్నది. It's the mystery of the entire book laid in those 7 seals that the Lord let us bring. సంపూర్ణ గ్రంథం యొక్క మర్మము అది ఆ 7 ముద్రలలో ఉండిపోయినది. ప్రభు మన కొరకు అది తెచ్చును కాక. And there's man sitting here today was not that present with me when it happened. అది జరిగినప్పుడు నాతో కలిసి అక్కడున్న ఒకరు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇప్పుడు కూర్చుని ఉన్నాడు. Look magazine proved the same thing, that it actually happened. నిజంగా ఏమి జరిగినదో దానినే లుక్ మ్యాగజైన్ రుజువు చేసినది. Because it was God that told it. ఎందుచేతనగా దాన్ని తెలియజెప్పినది దేవుడే కాబట్టి. It was God that stands behind His word to perform it when He says He'll do it. ఆయన చేస్తానని చెప్పినప్పుడు దాని బహిర్గతము చేయుటకు ఆయన వాక్యం వెనకాల నిలబడివాడు దేవుడే. Therefore it's not some man, carnal person like myself that's among you people. It's the eternal God. అందుచేత అది ఒక మనిషి కాదు, మీ మధ్య ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి నా వంటి మనిషి కాదు, అది నిత్యుడగు దేవుడే. He uses man. That's true. He does nothing outside of what He does by man. We realize that. That's his agent. ఆయన మనిషిని వాడుకుంటాడు, అది వాస్తవమే. మనిషిని వల్ల ఆయన చేయడు దానికంటే ఆవల ఆయన మరొకటి చేయడు, మనం అది గ్రహించగలం. అతడు ఆయన యొక్క ప్రతినిధి. That's what He chose. Why? I don't know. అదే ఆయన కొనుక్కునేది. ఎందుకో నాకు తెలియదు. He can make the sun to preach the gospel. He can make the wind to preach the gospel. సువార్తను ప్రకటించడానికి ఆయన సూర్యుని చేయగలడు, సువార్తను ప్రకటించడం కొరకై ఆయన గాలిని చేయగలడు. He can make the wind to do things, but He chose man. ఆయన సంగతులు జరిగించడానికి ఆయన గాలిని చేయగలడు. అయితే ఆయన మానవుని ఎన్నుకున్నాడు. That was His idea. That human will speak back to human, not himself. But the word of the Lord came to the prophets, the prophesiers, the preachers. అది ఆయన యొక్క ఆలోచన. మానవుడు తిరిగి మానవుడితో సంభాషించుట కొరకై తన ద్వారా కాదు, అయితే ప్రభువు మాటలు ప్రవక్త యొద్దకు వచ్చెను. ప్రవచించేవారు, బోధకులు వారు. And a prophesier that denies the original word, how can he be a true prophet? ప్రవచించేవాడు అసలైన వాక్యము తురేకించినట్లయితే అతడు ఎలాకు నిజమైన ప్రవక్త కాగలుగుతాడు? He can't be, because he's denying the truth of the word. అతడి కాలేడు. కారణం వాక్యం యొక్క సత్యమును అతడు తృణీకరిస్తున్నాడు కాబట్టి. And then if it doesn't, then this word itself is preached by the trueness of the word and by the trueness of the Holy Spirit, it'll manifest every promise that it promised. అది కాకపోతే, అలా కానట్లయితే, అలాంటప్పుడు ఈ వాక్యమే ఇదే వాక్యం యొక్క సత్యము చేత ఇది ప్రకటించబడినట్లయితే, పరిశుద్ధాత్మక సత్యము చేత ఇది ప్రకటించబడినట్లయితే, అది వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానమును అది ప్రత్యక్షపరుస్తుంది. That's how we know whether it's right or not. ఆ విధంగా అది సత్యమా అసత్యమా అని మనం తెలుసుకోగలుగుతాము. That's what Jesus said. If I do not that which is written of me to do, then don't believe me. See? అదే యేసు చెప్పినది. నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అది కాకున్నట్లయితే, అలాగైనట్లయితే నన్ను నమ్మవద్దు. గమనిస్తున్నారా? Now, we see these things. కనుక ఈ సంగతులు మనం చూస్తున్నాము. Remember, the 7 seals is finished. And when those 7 revealed truths. గుర్తుంచుకోనండి, 7 ముద్రలు ముగించబడినప్పుడు ఆ 7 ముద్రల ఆ 7 బయలుపరచబడిన సత్యములు, one of them He wouldn't permit us to know. అందులో ఒకటిని మనం తెలుసుకుంటానికై ఆయన అనుమతి ఇవ్వలేదు. How many of you at the 7 seals? And say all of you, yeah? ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది 7 ముద్రలు విని ఉన్నారు? అందరూ అని నేను ఊహిస్తున్నాను.
See, the seventh seal, he wouldn't permit it. గమనించండి, 7వ ముద్ర దానిని ఆయన అనుమతి ఇవ్వలేదు. He stood right there in the room and revealed every one of them. ఆయన అక్కడే నిలబడి గదిలోనే ఉండి వాటిలో ప్రతిదీ బయలుపరిచాడు. And if I ever preached anything in my life was inspired, it was that. నా బ్రతుకుల్లో ఆత్మ ప్రేరేపణ చేత నేనేదైనా ప్రసంగించి ఉన్నట్లయితే అది అదే అవుతున్నది. And it ought to be true to you, stand here and tell you that it's going to happen and go right there, and even science and everything else, the scientific research and everything, mystery to the people, prove that it happened right there. అది నీకు సత్యమై ఉండవలసి ఉన్నది. ఇక్కడే ఉంది అది జరగైనదని నీకు తెలియచేస్తున్నది. అక్కడే ఉండే వెళ్ళినది, అక్కడుండే వెళ్ళినది. విజ్ఞాన శాస్త్రము సమస్తము కూడా శాస్త్ర పరిశోధన అతన్ని కూడా అవన్నీ కూడా అక్కడే అవి జరిగినవని రుజువు చేసినవి. ప్రజలకది మరోమై ఉన్నది. తిరిగి వచ్చి అది ఇక్కడే తెరిచి ప్రతి వాక్యమును వాస్తవమైన దానిగా చేసినది. ఏ దినాన మనం జీవిస్తున్నాము, మనం ఎక్కడ ఉంటున్నాము. జ్ఞప్తించుకునండి, ఆ 6వ ముద్రలో ఆ 7 బుర్రలు ఊరబడి ఉన్నవి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు లేక మనం తీసుకున్నప్పుడు మీరు దాన్ని చూస్తారు. ప్రతి ఒక్క బూర 6 ముద్రలలో జరిగినవి. 7 ఎల్లప్పుడూ కూడా మరుమే. ఆ 7ను గమనించండి, అదే ముగింపు. అది ప్రభు యొక్క రాకడ. పరలోకం నిశ్శబ్దంగా ఉంది, నిమ్మలంగా ఉంది, ఎవరు చలించట్లేదు. ఎందుకంటే యేసు తానే చెప్పాడు, నేను తిరిగి వచ్చినది పరలోకమందున్న దూతలకైనా తెలియదు అని. అది ఏ సమయమో చిట్టు చివరికి నాకైనా తెలియదు. తండ్రి తన మనసులో పెట్టుకుని ఉన్నాడు. ఆత్మీయ దేవుడికి మాత్రమే అది తెలుసు, అది నాకు తెలియదు అని ఆయన చెప్పాడు. అలాంటప్పుడు అది బయలుపరచబడలేదు. ఆ 7వ బుర్ర ఊదబడినప్పుడు లేదా 7వ దూత ముద్ర ఇప్పబడెను. అప్పుడు పరలోకమందు నిశ్శబ్దం ఉండెను. గమనించారా ఏమి జరుగుతుందో? అది ఇవ్వబడలేదు. అయితే 6వ ముద్రలో 6వ ముద్రనందు ఈ బుర్రలు తెరవబడినవి. గుర్తుంచుకోండి, అక్కడ గొర్రెపిల్ల వచ్చినది, రంగం మీదకి కనిపించినది. కరుణాపీఠమును ఆయన విడిచిపెట్టాడు. ఆయన విమోచన కార్యక్రమాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన వచ్చి సింహాసనమందు ఆశీనుడైయున్న ఆయన కుడి చేతి నుండి గ్రంథాన్ని తీసుకున్నాడు. ఇక సమయం లేదు. ఆ తర్వాత వెంటనే 7వ అధ్యాయంలో లేక 10వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక దూత అగ్గుపించాడు. ఆ దూత దిగి వచ్చి ఈ విధంగా ప్రమాణం చేసి చెప్తున్నాడు, ఇక సమయం ఉండదు అని. అయితే గమనించండి, ఈ గ్రంథములో ఏంటి విమోచించబడి ఉన్నది? అది విమోచన గ్రంథము. ఆయన విమోచించిన ప్రతి ఒక్కటి ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆయన దేని కొరకై చనిపోయారో ఆ సమస్తము ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆయన సమస్తాన్ని విమోచించే వరకు కూడా ఆయన మధ్యవర్తి స్థానాన్ని విడిచిపెట్టలేదు. సిలువలో ఆయన దాన్ని విమోచించలేదు. ఎందుకంటే వారు గొర్రెపిల్ల జీవగంధమందు ముందుగా నిర్ణయించబడినవారు. ఆఖరి వ్యక్తి ముగింపు వరకు ఆయన విజ్ఞాపన చేయ నిమిత్తమై ఆయన అక్కడ ఉండవలసి ఉన్నది. ఒక దినాన ఆయన లేస్తాడు, ముందుకు వస్తాడు.
God Almighty. గ్రంథం ఎక్కడ ఉన్నది అని సర్వాధికారి దేవుడును అధికారయుక్తమైన యజమానుని యొద్ద అది ఇంకా అక్కడే ఉన్నది. And John looked around and he wept because there was no man even worthy to look on the book. And it was specially opened the seals to reveal what the hidden mystery was. యోహాను అటు ఇటు చూసి ఎచ్చాడు, ఎందుకంటే అది చూచుటకైనను ముద్రలు విప్పడానికైనను మర్మయున్న మర్మములు బయలుపరచుటకైనను భూమి మీద ఏ నరుడు యోగ్యుడు కాదు. The mysteries was in the 7 seals. మర్మములు 7 ముద్రలలో ఉండి ఉన్నవి. When these 7 seals was opened, that opened up the entire Bible. 7 ముద్రలు విప్పబడిన తర్వాత బైబిల్ మొత్తము తెరవబడినది. The 7 seals, it was sealed with 7 mysteries. And in these 7 seals held the entire mystery of it. 7 ముద్రలు, అది 7 మర్మముల చేత ముద్రించబడినది. దాని యొక్క సంపూర్ణ మర్మమును ఈ 7 ముద్రలు పట్టుకుని ఉన్నవి. And it was the book of redemption, New Testament. అది విమోచన గ్రంథము, క్రొత్త నిబంధన. Not the old. It only proclaimed for the New Testament. పాతది కాదు, క్రొత్త నిబంధన మాత్రమే అది ప్రకటిస్తున్నది. Cannot be made perfect without us. Hebrews 11, see. మనము లేకుండా వారు సంపూర్ణులు కారు. హెబ్రీ 11. అవునా? See, now the redemption only come when the Redeemer died. చూడండి, విమోచకుడు చనిపోయేప్పుడు మాత్రమే విమోచన వస్తున్నది. And they were potentially under the blood of lambs. Not the Redeemer had been redeemed yet until the Redeemer came. అది బలముగా గొర్రె పిల్ల రక్తము కిందే ఉంటున్నది. విమోచకుని క్రింద కాదు. ఇంకా విమోచబడలేదు విమోచకుడు వచ్చే వరకు. Notice, now, when this Redeemer, John looked around, and here sat God on the throne with the book in his hand that had been sealed with 7 seals, and the whole plan of redemption was in it, and had been lost by the human race, Adam. గమనించండి, యోహాను చుట్టూ చూశాడు. ఇక్కడ దేవుడు ఆయన చేతులు ఉంచుకుని సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అది 7 ముద్రల చేత ముద్రించబడినది. సంపూర్ణ విమోచనము అందులోనే ఉన్నది. నరజాతి వలన, ఆదాం వలన అది పోగొట్టబడినది. And God, it went backward. అది తిరిగి ఎక్కడికి వెళ్ళినది? Satan couldn't take it. He just caused him to lose it. సాతాను దాన్ని తీసుకోలేడు. అది పోగొట్టుకుంటకే అతని కారకుడు అయినాడు. But where did the book go to then? It belongs to the human race. అలాగైనట్లయితే ఆ గ్రంథం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మానవ జాతికి సంబంధించినది కాదు. The blessings that belong to the human race have lost it. ఆశీర్వాదాలు ఇక్కడికి సంబంధించినవి కాదు. ఇక్కడ మానవ జాతి దాన్ని పోగొట్టుకున్నది. So it went right on back to its original owner. That was God. కాబట్టి నేరుగా అది తిరిగి అసలైన యజమాని యొద్దకు తిరిగి వెళ్ళిపోయినది. ఆయన దేవుడే. There he sat with it. And he called for somebody to come and claim it. ఇక్కడ ఆయన గ్రంథాన్ని పట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు. ఒక మనిషి వచ్చి దాన్ని అడగమని పిలుచుతున్నాడు. John looked around, and there was no man in heaven, no man on earth, nobody, no angel, nothing could take the book or to loose the seals or even to look on it. యోహాను చుట్టూ చూస్తున్నాడు. మరి ఆకాశమందు ఎవరూ లేరు, మరి భూమి మీద ఎవరూ లేరు. ఏ దేవదూత కాని వచ్చి గ్రంథమును తీసుకుని దాన్ని చుచుటకైనను ముద్దలు విప్పడానికైనను ఎవ్వరూ లేరు. No man was worthy. ఏ మనుషుడు యోగ్యుడు కాదు. John said he wept bitterly. యోహాను బిగ్గరగా ఏడ్చాడని చెప్తున్నాడు. Then an angel come to him, said, "Weep not, John, for the Lion of the tribe of Judah has prevailed, and he's worthy." ఆ తర్వాత ఒక దేవదూత అతని ఎద్దుకు వచ్చి, యోహాను ఏడవద్దు, యూదాగోత్రపు సింహము జయం పొంది ఉన్నాడు, ఆయన యోగ్యుడు అని చెప్పాడు. And John looked to see a lamb, or see a lion, and what did he find? యోహాను గొర్రెపిల్ల చూడటానికై లేక సింహాన్ని చూడాలని చూశాడు. అయితే అతను ఏమి కనుగొన్నాడు? A lamb. And it was a bloody lamb. A lamb that had been slain. ఒక గొర్రెపిల్లను, వధించబడిన గొర్రెపిల్లను, రక్తసిక్తమై ఉన్న గొర్రెపిల్లను అతను చూశాడు. How long since the foundation of the world? ఎంతకాలం నుండి? జగత్తుకు పునాది వేసినది మొదలుకొని The lamb came forth, walked up to him that had the book in his right hand, and received the book. Climbed up on the throne and sat down. గ్రంథము తన కుడి చేత పట్టుకుని ఉన్న ఆయన వద్దకు గొర్రె పిల్ల నడుచుకుంటూ వచ్చాడు. గ్రంథాన్ని తీసుకున్నాడు. సింహాసనం పైకెక్కి కూర్చున్నాడు. That's it. It was over. When?
when the seals was revealed. అది అయిపోయినది. ఇప్పుడు ముద్రలు ఇవ్వబడినప్పుడు When the last one, it was everything that he had redeemed, there was nothing he come to redeem. ఆఖరి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన విమోచించటకు వచ్చాడు. Say, why didn't he redeem him 40 years ago, 2,000 years ago? ఇలా అనవచ్చు, వారి 40 సంవత్సరాల క్రితము ఆయన ఎందుకు విమోచించకూడదు అని, లేక 2000 సంవత్సరాల క్రితము. See, their names are on the book of life. In that book. చూడండి, వారి పేర్లు జీవగ్రంథమందున్నవి ఆ గ్రంథములో. And he had to stand here because it was God's purpose to redeem him. ఆయన ఇక్కడ నిలబడవలసి ఉండేను. ఎందుచేతనంటే వారిని విమోచించడం దేవుని యొక్క ఉద్దేశం. Their names are put on the Lamb's book of life before the foundation of the world. జగదుత్పత్తికి మునిపే వారి యొక్క పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. The lamb was put there with it to be slain. గొర్రెపిల్ల చంపబడటానికి కొరకై అక్కడ పెట్టబడి ఉన్నది. Here come the lamb and the slain come back to make intercessions. ఇక్కడ చంపబడిన తర్వాత గొర్రెపిల్ల తిరిగి వచ్చినది విజ్ఞాపనము చేయడం కొరకై. Watching, there'd be a lot of impersonation, a lot of everything else, but there was really somebody was going to be saved. ఆయన్ని గమనించండి, ఎంతో మోసము అనుకరణ ఉన్నది, రకరకాలైనవి ఎన్నో ఉన్నవి. అయితే ఒకరు నిజంగా రక్షించబడబోతున్నారు. Or the church was predestinated. Amen. Without spot or wrinkle. She's going to be there, and the Lamb died for that purpose. మురత మచ్చ లేనిదిగా ఉండుట కొరకై సంఘం ముందుగా నిర్ణయించబడి ఉన్నది. ఆమె అక్కడ ఉండబోతున్నది. గొర్రెపిల్ల ఆ ఉద్దేశం కొరకే చంపబడి ఉన్నది. And then when the last name on that book was redeemed, the Lamb came forth and took the book. I'm the one that did it. ఆ తర్వాత ఆ గ్రంథంలోని ఆఖరి పేరు విమోచించబడిన తర్వాత గొర్రెపిల్ల వచ్చి గ్రంథంలో తీసుకున్నది. నేనే దానిని చేసుకుని. The angels, the cherubims, the 24 elders, the beasts, everything uncrowned themselves. Fell down before the throne and said, "Worthy art thou." దేవదూతలు, కెరూబులు, 24 పెద్దలు, జీవులు సమస్తమును తమ కిరీటములు తీసివేసి సింహాసనం ఎదురు సాగిలబడి నీవే యోగ్యుడు అని చెప్పారు. John said everything in heaven and earth heard me heart, amen, screaming. Hallelujah, and praises to God. యెహోవా చెప్పాడు, ఆకాశమందున్నవి భూమి మీదనున్నవి ఆమేన్ హల్లెలూయా అని ప్రభువును స్తుతించు నేను వింటిని అని అన్నాడు. The scream went up, wow! Their names were in that book. To be revealed. And the Lamb had revealed it. వారి కేకలు పైకెగిసిపోయినవి ఎందుకని ఆ గ్రంథములో వారి పేర్లున్నవి. బయలుపరచబట్టుకు గొర్రె పిల్ల అది బయలుపరచబడవలసి ఉండెను. The Lamb had redeemed it. But he could not come forth until every name was revealed. And that was taking place under the sixth seal, before the seventh broke. గొర్రె పిల్ల దాన్ని విమోచించినది. అయితే ప్రతి ఒక్క పేరు బయలుపరచబడే వరకు ఆయన రాలేడు. మరియు అది 6వ ముద్రలో జరుగుతున్నది. 7వ ముద్ర తెరవబడక మునుపు And the Lamb come for is what he redeemed. అప్పుడు గొర్రెపిల్ల తాను ఏమి విమోచించున్నాడో అందుకై వచ్చాడు. He come to claim what he had redeemed. తాను విమోచించినది తనదని అధికారికంగా అడుగుటకు అతను వస్తాడు. He's already got it right here in the book. Take it from his hand. Now he's coming to receive what he has redeemed. అతడు ఎప్పుడో దాన్ని పొంది ఉన్నాడు. ఈ గ్రంథములోనే అది ఆయన చేతిలో పట్టుకున్నదే. ఇప్పుడు ఆయన దేనిని విమోచించాడు దాన్ని స్వీకరించిన కొరకై వస్తున్నాడు. That's his work he's done. He's come to receive it. అది ఆయన యొక్క పని. అది ఆయన నిర్వర్తించాడు. అది స్వీకరించడానికై వస్తాడు. Oh, what a time. ఎంతటి సౌభాగ్య సమయం అది. Has proved it. The seventh seal proved it. అది రుజువు చేశాడు. 7వ ముద్ర అది రుజువు చేసినది. Come back and took the book of redemption. తిరిగి వచ్చి విమోచన గ్రంథాన్ని తీసుకున్నాడు. Notice, it was to be the seventh angel's message that was to reveal the seven seals. గమనించండి, 7వ దానిని 7 ముద్రలను బయలుపరచుటకు అది 7వ దూత వర్తమానం అవుతున్నది. Revelations 10:7. Now you'll find it. See? ప్రకటన 10:7. ఇప్పుడు మీరు అది కనుగొనగలరు. చూశారా? And he saw this angel come down, put his foot on the land and on the sea. That was Christ. Had a rainbow over his head. ఈ బలిష్ఠుడైన దూత దిగివచ్చుట ఆయన పాదములలో ఒకటి సముద్రం మీదను ఒకటి భూమి మీదను పెట్టబడినట్టు చూచితిని.
ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన క్రీస్తు. Noticing, you find him in Revelations 1 again, with the rainbow over his head, look upon his jasper and sardis and so on. ఆయన గమనించండి, తిరిగి ఆయన ప్రేరణ 1వ అధ్యాయంలో కనుగొనగలం. ఆయన శిరస్సు పైన ఇంద్రధనుస్సు ఉండుట, సూర్యకాంత పద్మరాగములకు పులినేవాడిగా తదితరమైన విధముగా ఆయన కనిపించుగా, Here he come, put one hand, one foot upon the land, one upon the water, raised up his hand. ఇక్కడైతే ఆయన ఇలాగ వస్తున్నాడు. ఒక పాదము భూమి మీదను మరొక పాదము నీటి మీదను ఉంచి చేయి పైకెత్తినట్లుగా, He had a rainbow over his head. Yes, ఇంకా ఆయనకు పైగా ఇంద్రధనుస్సు ఉన్నది. that's a covenant. He was a covenant angel, which was Christ. అది నిబంధన. ఆయన నిబంధన దూత క్రీస్తు. Made a little lower than the angels to suffer. బాధ నడిపించిన కొరకై దేవదూతల కంటే కొంచెం తక్కువ వాణిగా చేయబడెను. There he come and put his hands up to heaven and swore by him that lives forever and ever, the eternal one, the Father, God, that time shall be no more. When this takes place. ఆయన అక్కడికి వచ్చి ఆకాశము తన చేతులెత్తి నిరంతరము జీవించు వాళ్ళ తోడు ఒట్టుపెట్టుకుని నిత్యుడగువాడు తండ్రి దేవుడు, ఇది జరిగిన తర్వాత ఇక సమయముడదు కానీ It's run out. Amen. It's done. It's finished. అది ముగించబడినది, అది జరిగినది, అది అయిపోయినది. And then the scripture says, and at the message of the seventh earthly angel, the messenger on earth, the seventh and last church age, at the beginning of his ministry, when it starts off into the earth, at that time, the mystery of God of these seven seals should be made known by that time. ఆ తర్వాత లేఖనం చెప్తున్నది, భూ సంబంధమైన 7వ దూత వర్తమానము, భూమి మీద వర్తమానికుడు 7వది ఆఖరిదైన సంఘకాలము, అతని పరిచర్య ఆరంభములో భూమిపైకి అతను వస్తున్నప్పుడు ఆ సమయమందు ఈ 7 ముద్దలు గుర్చిన దేవుని మర్మము ఆ సమయములో తెలియపరచబడవలసి ఉన్నది. Now we see where we're at. Amen. ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూడండి. Could it be, friends? Could it be? Notice, all possible. స్నేహితులారా, అది కాకూడదా, అది కాకూడదా? గమనించండి, అన్ని సాధ్యమే. All that had been redeemed in the book, he come forth for redemption. గ్రంథములో ఉండి విమోచించబడిన ప్రతి దాని కొరకు విమోచించుట కొరకు ఆయన వచ్చాడు. All that was to be redeemed was in the book. Predestinated before the foundation of the world, he come to redeem it. విమోచన పొందవలసిన ప్రతిదీ ఆ గ్రంథములో ఉన్నారు. జగదుత్పత్తికి మునిపే నిర్ణయించబడిన వారు దాని విముక్తి చేయడం కొరకే ఆయన వచ్చాడు. All he had redeemed was written therein. ఆయన విమోచించిన వారందరూ అందులో ఉన్నారు. I want to ask you a question now. ఇప్పుడు నేను ఒక ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. And you people on tape, listen close. టేపు వింటున్న మీరు జాగ్రత్తగా వినండి. Them hideous eyes, that hideous head, could that be why that this message has been so against women of modern age? చూడటానికి అసహ్యమైన కళ్ళు, అసహ్యంగా కనిపించే వారి తలలు, అలాంటివి కలిగిన ఈ నవనాగరికత యుగంలోని స్త్రీలకు ఈ యొక్క వర్తమానం ఎంతో విరుద్ధంగా ఉండదా? Could this be that last angel's message? ఆఖరి దూత యొక్క వర్తమానం ఇది కాలేదా? What did he say down at the river about 33 years ago, as John was sent forth? See? To announce the first coming of Christ, your message will announce the second coming. అక్కడ 33 సంవత్సరాల క్రితము నదీ తీరాన ఆయన ఎందుకు ఇలా చెప్పాలి? చూడండి, యోహాను క్రీస్తు యొక్క మొదటి రాకడను ప్రకటన చేసిన రీతిగా నీ యొక్క వర్తమానము 2వ రాకడను ప్రకటించును. Around the world, and that's what it's done. Then the coming must be at hand. ప్రపంచమంతటి కూడా మరి అది జరిగి ఉన్నది. ఆ తర్వాత రాకడ తప్పక ఆసన్నమై ఉండవలసి ఉన్నది. Watch what happens now. ఇప్పుడు ఏమి జరుగుతున్నదో గమనించండి. Why? I've scratched my hand. I've walked on my pillow. I've walked the floor. What's the matter with you? ఎందుకు నా తల నేను గిరుకోవాలి? ఎందుకు నా దిండు మీద నేను దొరలవలసి ఉన్నది? నేల మీద అటు ఇటుగా నడవలసి ఉంటున్నది? ఏంటి విషయం? A few days ago, I asked two men I was riding with. I asked Jack Moore one time. కొద్ది దినాల క్రితము నాతో కలిసి ప్రయాణం చేస్తున్న 2 వ్యక్తులను నేను అడిగాను. ఒకసారి జాక్ మోర్ను అడిగాను. And Moore, you know, Brother Jack Moore, I'm going to him in Shreveport. మీ అందరికీ జాక్ మోర్ తెలుసు. శ్రీపోర్టుకు నేను అతని ఎద్దుకు వెళ్తున్నాను. I said, Brother Jack, you've been as close to friends as I've had on earth. నేను అడిగాను, సహోదరు జాక్,
భూమి మీద నీ అంతటి స్నేహితుడు ఇంకొకరు లేరు. And before I asked him, I asked my wife. అతన్ని అడక్క ముందు నా భార్య నేను అడిగాను. If anybody knows anything about me, my bads and all, is my wife. See? A dear person. నన్ను గురించి అన్ని సంగతులు తెలిసి ఉన్న వారికి ఎవరికైనా తెలిసినట్లయితే నా మంచి చెడుగులు తదితరమైనవి నా భార్యే. చూశారా, ఆమె నా ప్రియమైన వ్యక్తి. And I said to her one day, I said, honey, that's your husband. I'm a minister of the gospel. ఒకరోజు ఆమెను ఇలా అడిగాను, ప్రీతమా, నేను నీ భర్తగా ఒక సువార్త సేవకుడై ఉన్నాను. I don't want to bring any reproach upon the one that I love. నేను ప్రేమిస్తున్న ఒకరి మీద నేను ఎలాంటి నిందలు తీసుకుని వచ్చుటకు నేను ఇష్టపడను. No, I don't want to hurt you. I wouldn't bring any reproach on you. God forbid that I ever do anything that would harm you. లేదు, నిన్ను గాయపరచుటకు ఇష్టపడను. ఎలాంటి నింద నీ మీద తీసుకురాను. నిన్ను ఏదైనా గాయము కలిగించి ఏదైనా ఉన్నట్లయితే దేవుడు నన్ను క్షమించును కాక. How much more do you think it would harm God? How much I love Him? నేనెంతగా ప్రేమించే దేవుని నేను గాయపరిచినట్లయితే ఇక అది ఎలాగుండునో నీవు ఆలోచించే. You're my wife. He's my Savior and God. నీవు నా భార్యవు, ఆయన నా రక్షకుడు, నా దేవుడు. I want to ask you a question. Don't pull no punch. Tell me the truth. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎలాంటి ఘాతాన్ని చేసుకోవద్దు. నాకు సత్యం చెప్పు. I said, have I studied so much? నేనన్నాను, నేను ఎక్కువగా చదివానా? And I have wondered, I'm a makeup, funny, odd. I know that. నేను ఆశ్చర్యపోయాను. నన్ను నేను తరవాయించుకున్నాను వింతగా. అది నాకు తెలుసు. Everybody said, what kind of person? ఎటువంటి మనిషితడు అని అందరూ చెప్తారు. Well, see, you can't make yourself. You are what you are by the grace of God. చూశారా, నిన్ను నీవు తయారు చేసుకోలేవు. నీవు ఏమై ఉన్నావో అదే అయి ఉంటావు దేవుని కృపను బట్టి. I said, have I lost my mind just a little bit, you know, and kind of go. నేనేమైనా మతిపోగొట్టుకున్నానా ఏంటి? చూస్తున్నారా, ఓ విధంగా పోగొట్టుకున్నట్లే. I said, why am I condemning those women constantly when I love them? నేను వారిని ప్రేమిస్తున్నప్పుడు ఎందుకు నేను వారిని ఎప్పుడు నిందిస్తున్నాను? They say that's a woman hater. I just hate women. వారు నన్ను స్త్రీ ద్వేషకుడిని పిలుస్తున్నారు. నేను ద్వేషించను. నేను స్త్రీలను ద్వేషిస్తాను. That's wrong. I love women. I mean, it's my sisters. చూశారా, అది తప్పు. నేను స్త్రీలను ప్రేమిస్తాను. అంటే నా అక్క చెల్లెలుగా. I ain't gonna pat you on back saying you're wrong. I tell you that. I love you too much for that. నీవు తప్పని చెప్పి నీ వెనక నేను చిన్నగా బాధుటలేదు. నేను నీకు చెప్పగలను. అందుకొరకై నేను ఎక్కువగా ప్రేమిస్తాను. Some man to do that, it's a different kind of love. Amen. అలా చేసే కొందరు పురుషులు ఉన్నారు. అది వేరే విధమైన ప్రేమ. చూశారా, I love you because I love what you are. You're a helpmate to the Son of God and you're part of Him. నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నీవు ఏమై ఉన్నావో అందుకొరకు. నీవు ఒక దేవుని బిడ్డకు సహకారివి. నీవు అతనిలో భాగానివి. గమనిస్తున్నారా? I love you because that you were made in the image of man and man is made in the image of God, so therefore together you're one in Christ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుచేతనంటే నీవు మనిషి రూపములో చేయబడి ఉన్నావు కాబట్టి. మనుషుడు దేవుని రూపములో చేయబడ్డాడు కనుక. కాబట్టి మీరిరువురు కలిసి క్రీస్తులో ఒకరవుతారు. That's why I love you. Any other thing is nothing to it. God knows that all my life. See? That's how. అందుకని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకో విషయమైతే అది దానికి సంబంధించినది కాదు. నా బ్రతుకంతా దేవునికి తెలుసు. గమనిస్తున్నారా? అవునా? I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Why would I stand up and constantly when they say, tell all the women when if they're going to come here, Brother Branham preach, comb their hair different. స్త్రీలందరికీ చెప్పండి, సోదరుడు బ్రహ్మ గారి ప్రసంగ వేడుకై వెళ్ళినట్లయితే వారి తల వెంట్రుకలు మరొక విధంగా దువ్వుకోమని చెప్పండి అని వారు చెప్తారు. Put on a hat or something there, because he'll start blasting away about short hair and you don't wear any makeup and so forth. ఏదైనా టోపీ గాని మరేదైనా పెట్టుకోండి. ఎందువల్లంటే వెంట్రుకలు కత్తిరించుకున్న వారి మీద ఉరుముతాడు. రంగులు మేకప్ను వేసుకోవద్దు. That's what he is. అది వారు చేసేది. Oh, he talked about somebody said, why don't you, said people believe you'd be a prophet. ఒకరిని గుర్చి అతను తెలియజేస్తాడు. ప్రజలు నీ ఒక ప్రవక్తని నమ్ముతున్నారు. Why don't you teach the women how to receive great spiritual gifts and things like that instead of trying to teach them such stuff as that? అలాంటి చెత్తనంతా బోధించే బదులు గొప్ప గొప్ప ఆత్మసమైన వరాలు ఎలా పొందుకోవాలో నీవెందుకు స్త్రీలకు చెప్పకూడదు అని అంటారు.
I said, if they won't learn their ABCs, how will they know algebra? నేను చెప్పాను, వారు వారి ఏలనే వారు నేర్చుకోకపోతే ఆల్జీబ్రా ఎలా తెలుసుకుంటారు? Get right first. చూడండి, మొదటిగా చర్చ చేసుకో. And more I preach, the worse it gets. ఎంత ఎక్కువగా నేను బోధించాను, దాని ఫలితం లాభశూన్యం. Then you say, why don't you quit? No, sir, there's got to be a voice, a witness against it. అలాగైతే మనకోకూడదు అని అంటావు. లేదండి, దానికి వ్యతిరేకంగా ఒక స్వరం ఉండవలసి ఉన్నది, దానికి వ్యతిరేకంగా ఒక సాక్ష్యం ఉండవలసి ఉన్నది. One of the greatest men in the ministry, they laid his hands on me not long ago and said, I'm going to pray for you, Brother Branham, if you'll let me do it. That God will take that out of your heart, so leave them women alone. You know, saints. ఈ రోజు పరిచర్యలో ఒక పెద్ద వ్యక్తిగా ఉన్న ఒకరు కొద్ది కాలం క్రితం నా మీద చేయి పెట్టి, సహోదరు బ్రహ్యాం, నీవు అంగీకరిస్తే నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నీవు హృదయంలో ఉండి దేవుడు దాన్ని తీసివేయాలని, నీ హృదయంలో ఉండి దాన్ని దేవుడు తీసివేయాలని అని అన్నాడు. స్త్రీలను వారి సంగతులు అలాగే వదిలేసాయి అని అన్నాడు. I said, do you believe in that, sir? You're holiness preacher. నేను చెప్పాను, మీరు దాన్ని నమ్ముతున్నారండి? మీరు ఒక పరిశుద్ధతను బోధించే బోధకులై ఉండి అని అడిగాను. He said, sir, I don't believe it. So that's up to... అతడు అన్నాడు, నిజమే, నేను నమ్మట్లేదు, అయితే అది ఇది అని అన్నాడు. I said, no. లేదండి అని చెప్పాను. He said, that's up to the pastors. అది సంఘ కాపుల ఇష్టం అని చెప్పాడు. I said, they're not doing it. వారు దాన్ని చేయట్లేదు అని అన్నాడు. Somebody's got to do it. ఒకరు దాన్ని చేయవలసి ఉన్నది. The river's got to be crossed. నది దాటవలసి ఉన్నది. The skin's got to be shucked off. I don't want to do it. God knows I don't want to do it. చర్మం యొక్క రోమములు పెరికివేయబడవలసి ఉన్నది. నేను అది చేయాలనుకోవట్లేదు, నేనది చేయాలని అనుకోవటం లేదని దేవుడికి తెలుసు. Many of them women feed my children. And they'd lay their life down for me almost. అనేక మంది ఆ స్త్రీలు నా బిడ్డలను పోషిస్తున్నారు. నా కొరకు నిజంగా వారు తమ ప్రాణాన్ని పెడుతున్నారు. You think in the grace of God shed abroad by the Holy Ghost, you think I could stand still and see that poor person go plunge out yonder into eternity without hope if I don't scream out against it? పరిశుద్ధాత్మ వల్ల దేవుని కృప కృమ్మరించబడగా, అదిగో అక్కడ దురాన ఉన్న నిశ్చిత్తములోనికి ఆ దీనుడు కూరుకొని పోతూ ఉంటే నేను అలాగే నిలబడని చూడాలని తలస్తున్నానా? దాని గురించి వ్యతిరేకంగా కేకలు వేయకుండా ఉండగలుగుతానా? Not to be a smart aleck, but the spirit of this nation, the spirit of the church, not the spirit of Christ now, the spirit of the church denomination has swung these women out into that mess out here. తానే బుద్ధిమంతుడి కొరకు కాదు, అయితే ఈ యొక్క దేశం ఆత్మ, సంఘం యొక్క ఆత్మ, అది క్రీస్తు యొక్క ఆత్మ కాదు, సంఘం యొక్క ఆత్మ, సంఘ శాఖ యొక్క ఆత్మ ఈ దురాన నుండి గందరగోళములోకి ఈ స్త్రీలో ఇచ్చుకుని పోయినది. దాని నుండి బయటికి రా, మురికి నుండి పారిపో అని చెప్తున్న ఒక స్వరాన్ని మాత్రమే నేను. నీవు ఆ పని చేయటానికి సాతానుకు నీవు అనుమతి ఇవ్వవద్దు, అది తప్పు. Let them women bob their hair, but forbid them to wear makeup. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘ శాఖల వారలారా, స్త్రీలను పొట్టిగా వెంట్రుకలు కత్తిరించుకోవటానికి అనుమతిస్తున్నారు. మీరు మేకప్లు వేసుకుంటానికి నిలుపు చేయండి. There's really not a scripture against makeup, but there is against bobbing your hair. మేకప్లు వాస్తవంగా వ్యతిరేకమైన లేఖనము లేదు, అయితే బాబింగ్ హెయిర్, వెంట్రుకలు కత్తిరించుకోవటకు వ్యతిరేకంగా ఉన్నది. దేవుని ఎదురు చివరకు ఆమె ప్రార్థించకైనా అనుమతి ఆమెకు లేదు. బైబిల్ అలా చెప్తుంది. ఆమెకు తన భర్త విడాకులిచ్చుటకు హక్కు ఉన్నది. అవును, అశేఖరమైన స్త్రీగా ఆమె ప్రతినిధి అవుతున్నది. అలాగనే బైబిల్ చెప్తుంది. అది ఆమె చూస్తే తన సొంత భర్తనే అవమానపరుస్తున్నది. అది ఖచ్చితంగా బైబిల్ తెలియజేస్తున్నది. చూసారా? అయితే మేకపులు వేసుకునే స్త్రీల విషయంలో అయితే బైబిల్ గ్రంథంలో ఒకరిని చూపిస్తున్నాము. అది యెజబెలు, అది అదే.
The only person in the Bible that ever wore makeup was Jezebel, and God immediately fed her to the wild dogs. బైబిల్లో మేకప్లు వేసుకున్న ఒకే ఒక స్త్రీ ఆమె యెజబెలు. తక్షణమే దేవుడు ఆమెను అడవి కుక్కలకు ఆహారంగా వేశాడు. She's become a disgrace, and even her everything is mean is called Jezebel. ఆమె నీచురాలైపోయినది. ఆమె ప్రతి నీచి కార్యానికి మరో పేరు యెజబెలు. You don't have to do that. You don't have to do it. నీవది చేయకూడదు. నీవు అలాంటిది చేయకూడదు. What makes you do it then? అలాంటిది చేయుటకు నీకు చేసినదెవరు? The spirit of the devil. దయ్యం యొక్క ఆత్మసుమా. You don't realize it. I know you don't. నీవది గ్రహించలేవు. నీకు తెలియదని నాకు తెలుసు. You're too good a people. You're good. నీవు మంచివాడవే. మీరు మంచివారే. You shake my hand, talk to me, and I'll love you. That's right. నీవు నా కర్స్పర్శ చేసావు. నాతో మాట్లాడావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మంచిదే. But if I see that, wouldn't I be a hypocrite? Amen. Paul said, I'm not shunned to declare you the whole counsel of God. అయితే నది చూచి దేవుని యొక్క సమస్త ఆలోచనలు చెప్పకుండా నేను దాచేలా నేను వేషధాని అవుతాను అని పౌలు చెప్పిన రీతిగా నేను వేషధాన్ని కాదా? No one's blood be upon me that day. No man. I told you the truth. దినమందు ఏ స్త్రీ యొక్క లేక ఏ పురుషుని యొక్క రక్తము నా మీద ఉండకుండును కాక నేను సత్యాన్ని మీకు చెప్పాను. I've hated to do it. Not hating because I don't want to do what God tells me to, but I love you. అది చేయటకు నేను అసహ్యపడతాను. ద్వేషితుడు కాదు. ఎందుకంటే దేవుడు చెప్పనిది చేయటకు నేను అయిష్టపడతాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I don't want to hurt you, so what am I going to do? నేను మిమ్మల్ని గాయపరచాలనుకోను. కాబట్టి నేనేం చేస్తాను? But pure divine love will drive you to do it. అయితే దాని చేతి కొరకై పవిత్రమైన దైవ ప్రేమ మిమ్మలను తరుముతున్నది. Jesus even prayed to dodge the cross. శిలువను తప్పించుకుడు కొరకై యేసు కూడా ప్రార్థించాడు. Is it possible that the cup should pass, and nevertheless not my will thine? సాధ్యమైతే ఈ పాత్రను తప్పించము ఇలాగ అన్నాడు. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుది కాక. Am I going to have to be the fellow who says this? ఇది చెప్పిన వ్యక్తి లాంటి వాడు నేను కాబోతున్నానా? Am I going to have to take them precious women that's so nice and everything and just chuck them to pieces? ఆ మంచివారి ఆ స్త్రీలను తీసుకుని వారిని ముక్కలుగా చేయబోతున్నాను. Am I going to take my minister brothers and stand and tell them that they love money and the denomination better than they love God? నేను అలా అవుతానా? అక్కడ నా సహోదరుల దైవ సేవకులను తీసుకుని దేవుని సేవించడం కంటే డబ్బును సంఘశాఖను ప్రేమించండి చెప్పబోతున్నానా? Me to my precious brothers that put their arms. Oh, do I have to do that? Oh, God, don't let me do it. నా చుట్టూరా తమ చేతులుంచి నా ప్రశస్తమైన సోదరుల కొరకు నేనది చేయనా? దేవా, నేనది చేయకుండా కాపాడు. But I'm not shunned to declare to you the whole counsel. అయితే నేను దేవుని సమస్తమైన ఆలోచనలను దాచను. Genuine love that's drove it to it. అది చేతి కొరకు నన్ను తరిమి పంపినది నిజమైన ప్రేమ. Is that why this message has been this way? ఆ వర్తమానం ఎందుకని ఈ విధంగా ఉన్నది? Nowhere else in the world, is it? Amen. లోకంలో మరెక్కడికి కూడా లేదు. Where's it at? Amen. అది ఎక్కడే ఉన్నది? Right. మంచిది. You're afraid. Amen. But it's been fearless. Exactly. వారు భయపడ్డారు. గమనిస్తున్నారా? అయితే అది భయమనిది నిజంగా సుమా. God is always that way, see. దేవుడు అన్ని వేళల్లో ఆ విధంగానే ఉంటాడు. చూస్తున్నారా? All right. మంచిది. Is this why women has been so rebuked by this message? ఈ వర్తమానం వల్ల స్త్రీలు ఎందుకు ఎక్కువగా గద్దించబడుతున్నారు? Not knowing it wasn't revealed, it showed me, but it didn't come to me for this the other day. ఎరగకపోవడం చేతనే అది బయలుపరచబడలేదు. అది నాకు చూపించబడినది. అయితే క్రితం దిన వరకు కూడా అది నా ఎదుకు రాలేదు. చూశారా? Look at that. All right. అక్కడ చూడండి. సరే, Sure fits the ministry. పరిచర్యకు సరిగ్గా సరిపోతుంది. Now wait a minute. Was there ever a time that it become a woman's world before? ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. స్త్రీ ప్రపంచం వచ్చిన కాలము మునుపు ఎప్పుడైనా ఉన్నదా? Yeah. According to history, in the days of Elijah, there's a woman named Jezebel. ఉన్నది. చరిత్ర ప్రకారంగా ఏలే కాలంలో యెజబెలు అనే ఒక స్త్రీ ఉన్నది. And she got rulership over the church of God, which the Bible says she will again in the last days. Her spirit. Through a church, an organization. మరియు ఆమె దేవుని యొక్క సంఘం మీద పెత్తనము చేసినది. తిరిగి కడవరి దినాల్లో ఆమె అలా చేస్తుందని బైబిల్ చెప్తున్నది. ఒక సంఘము ద్వారా
ఒక సంస్థాపక సంఘము ద్వారా ఆమె అలా చేస్తున్నది. And she'll be a whore, and all the other churches with her will be prostitutes, just like she is. ఆమె యొక్క వేశ్య అవుతున్నది. ఆమె ఎలాగో ఆమె వల్లే ఆమెతో వేశ్యలవుతారు. Is that right? Hallelujah. అవునది నిజమేనా? Revelation 17 said she is a whore and she's a mother of harlots. ప్రకటన 17 ఇలా చెప్తున్నది. ఆమె ఒక వేశ్యని, వేశ్యలకు తల్లి అని. That can't be man, that's women. అది పురుషుడు కాలేడు, అది స్త్రీ. చూశారా? And they were all thrown alive into the lake of fire and consumed. వారందరి కూడా అగ్ని గంధకములో త్రోయబడి నిత్యము కాల్చబడతారు. That's true? అది నిజమేనా? There you are. అక్కడే నీవున్నావు. Notice, when that Jezebel rose on the scene, there was a man rose up against it. గమనించు, ఆ యెజెబెలు రంగం మీదకి వచ్చినప్పటికీ దానికి వ్యతిరేకంగా ఒక మనుషుడు లేచాడు. God brought a man, we don't even know where he come from. దేవుడు ఒక మనుషుడు తెచ్చాడు. అతను ఎక్కడి నుండి వచ్చాడో కూడా మనకు తెలియదు. He had no background of ministry. అతనికి పరిచర్య పూర్వపరాలు లేవు. He never was no priest or nothing. అతడేనుడు యాజకుడు కాదు, మరేదు కాదు. He come forth an old rugged woodsman by the name of Elijah, and he laid axe to the root of the tree. ఏలియను పేరుతో అనాగరిక అడవి మనిషిగా అతడు వచ్చి చెట్ల ఏరున తన గుడ్డలు పెట్టాడు. And they hated him. Not only that, but his whole congregation hated him. వారు అతన్ని ద్వేషించారు. అది మాత్రమే కాదు, సమాజం అంతా అతన్ని తిరస్కరించారు. And one time he thought he stood alone. He said, "No, I got 7,000 here. It's right with you." ఒకసారి అయితే అతడు ఒక్కడుగానే ఉన్నాడని అతడు తలంచాడు. ఆయన చెప్పాడు, లేదు, నీతో ఇంకా ఉన్నవారు 7,000 మంది నాకున్నారు అని చెప్పాడు. చూస్తున్నారా? That was that elected group, see. అది ఏర్పరచబడిన గుంపు. చూసారా? There's always that group. ఎల్లప్పుడూ కూడా ఆ గుంపు ఉంటూనే ఉంటున్నది. So don't fear, Elijah. I know you think you'll run out because the denominations run you up on top of the hill. But said, I got 7,000. That means the same thing you're preaching. I got him. ఎలియా, భయపడవద్దు, నీవు పారిపోయావని నాకు తెలుసు. ఎందుకంటే సంఘ శాఖలు నిన్ను పర్వత శిఖరానికి నిన్ను తరిమి ఉన్నవి. అయితే నీవు బోధించే దానిని నమ్మునటువంటి 7,000 మంది నాకున్నారు అని ఆయన చెప్పాడు. చూశారా? వారు నాకు ఉన్నారు అని.